శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కపిలాశ్రమస్థాస్వానయనము. ఓ విప్రేంద్ర, జయమిని ఇట్లా చెప్పాను: ఓ విప్రేంద్ర, ఈ కోపాగ్నిని వెంటనే ఉపసంహరించుటకు మీరే తగినవారు. లేనిచో ఈ లోకమంతా అకాలమున సర్వం దానిచే దహింపబడగలదు. మీ మహిమ మా అందరి చేత చూడబడ్డది అయ్యది చరాచర లోకమంతటా వ్యాప్తమైనది. ఓ విప్రశ్రేష్ఠ, మీకు నమస్కారము. క్షమించము, క్రోధం ఉపసంహరించము అనే విధంగా భగవంతుడైన కపిల మహర్షిని స్తోత్రం చేయగా వెంటనే మహర్షి భీకరమైన తన క్రోధాగ్నిని క్షయింపచేసెను. అంత చరాచరమైన జగత్తంతా ప్రశాంతి నొందెను. దేవతలు తపస్వినిలో భయారహితులైరి. ఆ సమయంలోనే భగవానుడైన నారద మహర్షి దేవలోకం నుండి యదృచ్ఛయ అయోధ్య నగరానికి వచ్చెను. నగరానికి వచ్చిన ఆ నారద మహామునిని సగరుడు చూసెను. శాస్త్రసమ్మతంగా అతన్ని అర్ఘ్యపాద్యాదులతో భక్తితో పూజించెను. నారదుల వారు అతని పూజలు స్వీకరించి ఉత్తమ ఆసనాన ఆసీనులైరి. రాజశార్దులుడైన సగరునితో నారద మహాముని ఇట్ల పలికెను: నీ కుమారులు యజ్ఞయాస్సు సంరక్షణకు వెళ్ళి ఉండిరి కదా. ఓ నృపసత్తమ్మ, వారందరూ బ్రహ్మదండంచే వినష్టులైరి. నీ యజ్ఞాశ్వం వారిచే రక్షించబడుతున్నను ఎవరి చేతనో అది తీసుకుపోబడింది. ఎక్కడికి పోయిందో కనబడలేదు. వినష్టమైన తురగం కొరకు వారు మహీతలమంతా వెతికిరి. ఎంత వెతికినా ఎక్కడా వారు దాన్ని పొందలేకపోయారు. తత్ప్రవృత్తిని కూడా తెలియలేకపోయేరి. అంతవారు భూమికి అధప్రదేశమున్న పాతాళమును వెతుకుటకు కృతనిశ్చయులైరి. సాగర్లందరూ కూడి వసుధాతలం అంతటిని తవ్వుట ప్రారంభించిరి. భూమిని తవ్వుచుండ ఓ నృప, పాతాళంలో యజ్ఞాస్వాన్ని మహామునియు యోగేంద్రుడైన కపిలుని సమీపంలో వారు చూసిరి. పాపకర్ములైన వారు అతన్ని చూసిరి. వారందరూ కాలచోదితులై ఇతడే అశ్వహర్త అని అతన్ని క్రోధమాన నిత్సుని చేసిరి. కపిలిని క్రోధ సంభూత నేత్రాగ్నిచే దిక్కులు దహించబడెను. నీ పుత్రులందరూ ఆ అగ్నికి ఇంధనీభూత దేహులు అయిన సంక్షయం పొందిరి. వారందరూ క్రూరులు, పాప సమాచారులు, సర్వలోకోపద్రవ కారకులు. అందుకే వార్ల కొరకై ఓ రాజేంద్ర, నీవు శోకింపతగవు. ధైర్యధనుడవు కమ్ము. ఈ కార్యములన్నీ నీకు అనివార్యములుగా జరగవలసినవే. పండితులైన వారు నష్టమైన దానికి, చనిపోయిన దానికి, అతీతమైన దానికి విచారించరు. అందుకే ఓ రాజా, తురగమును తీసుకుని వచ్చుటకు నీ పౌత్రుడు బాలుడు అయిన అంశమంతుని నియోగించము. అతడు మహామతి అని సగరునితో చెప్పి నారదుడు సదస్సులు ఋత్విక్కులు సమన్వితులై అందరూ చూచుచుండగానే క్షణకాలంలో అంతర్ధానుడయ్యను. నృపోత్తముడు నారదుని వచనాలు విని దుఃఖశోక పరితాత్ముడయ్యను. చిరకాలం రాజు ఆలోచన నిమగ్నుడై ఉండెను. ధ్యానయుక్తుడై సభలో అధోముఖుడై ఉన్న రాజును చూసి దేశకాల విధుడైన వశిష్ఠుడు, ఇదేమి ధైర్యసారులైన నీ వంటి వారి హృదయంలో శోకం అవకాశం కల్పించుకొన్నచో ధీరత్వం యొక్క ఫలమేమి? మనోదౌర్బల్యాన్ని శిథిలం చేయము. భగవద్వశానుగమై సర్వము సర్వము సంభవించును అని ఊహించము. అంత అనంతర కృత్యం నీవు సంశయరహితంగా జరుపుటకు అర్హుడవు అని వశిష్ఠునిచే ఇట్లా చెప్పబడి కార్యార్థ తత్వవిధుడైన రాజు ధృతిని సత్వమును అవలంబించి మీరు ఆదేశించినట్లే అని సమాధానం మొసగెను. పౌత్రుడు వినయశాలి అయిన అంశమంతుని పిలిపించి రాజు బ్రహ్మ క్షత్ర సభా మధ్యమున మృదువుగా ఇట్లనెను: ఓ వత్స, నీ తండ్రులందరూ బ్రహ్మదండంచే హతులైరి. పాపకర్మానులైన వారు శాశ్వతి సమాహ నరకమున పడిరి. నీవే నాకు సర్వసంతతివే, రాజ్య రక్షకుడివి నీవే. నా సర్వశ్రేయస్సు ఇహమందు పరత్ర పుణ్యము నీ స్వాధీనమై ఉన్నది. అందుకే అనగా అత్యంత ప్రయత్నం ఆచరించి యజ్ఞతురగాన్ని తోడు తెచ్చుటకు నా ఆదేశం పొంది పాతాళాన కపిలుని దగ్గరకు వెళ్ళము. శాస్త్ర ధర్మానుగుణంగా అతన్ని ప్రార్థించము. వత్స, తురగమును వెంటనే తీసుకొని రమ్ము. నీవు వెంటనే తిరిగి రావలను సుమా. జైమిని ఇట్లనెను. ఈ విధంగా చెప్పబడి మహాబుద్ధిమంతుడైన అంశమంతుడు తాతగారైన సాగరునికి నమస్కరించి అట్లే చేయదునని కపిలాంతికమునకు బయలువెడలను. కపిలుని చేరను, విధివత్తుగా నమస్కరించెను. వినయవంతుడై అతనితో ఇట్లు పలికెను: ఓ విప్రసార్దులా ప్రసన్నుడవు కమ్ము. నిన్ను నేను శరణ పొందితిని. లోక వినాశనకారకమైన నీ కోపాన్ని వెంటనే ఉపసంహరించము. నీవు కోపగించిన జగత్ సర్వము ప్రనాశనం పొందగలదు. వెంటనే ప్రశాంతిని పొందము. లోకములు బాధావిముక్తములగును. ప్రసన్నుడవై ఓ మహాభాగా, మమ్ము సౌమ్య చక్షువులతో తిలకించము.
త్వత్క్రోధాగ్నిచే నిర్దగ్ధమైన వారి సంతతిగా నన్ను తెలుసుకొనము. నా పేరు అంశమంతుడు. సగరమహీపతి యొక్క మనవడను నేను. మా తాత అయిన సగరుని నిర్దేశమును భగవత్ ప్రసాదాకాంక్షినై వచ్చి తిని. ఓ బ్రహ్మర్షి, తురగమును నీవిచ్చిన తీసుకుని పోవుటకు వచ్చి తిని. జైమిని ఇట్లనెను. అంశమంతుని వాక్కులకు యోగేంద్ర ప్రవరుడు ముని అయిన కపిలుడు విని అంశమంతుని సమాలోకించి ప్రసన్న హృదయంతో ఇట్లనెను. ఓ వత్సా, నీకు స్వాగతం. అదృష్టవశాన నీవిచ్చటికి వచ్చితివి. ఇచ్చటి నుండి వెంటనే వెడలము. అశ్వమును సగరాంతికమునకు తీసుకొని పొమ్ము. మధ్య ఆగిపోయిన ఈ యజ్ఞం చక్కగా జరిపించబడుగాక. నీవు నీ మనోగతమైన వరం కోరుకొందువుగాక. నీ భక్తిచే పరితుష్టుడను. సుదుర్లభమైన వరమిచ్చదను. నీవు వెళ్ళి వీరి యొక్క వినాశనం గురించి తాతకు చెప్పుము. పాపులైన వారి యొక్క మరణం గురించి నీవు విచారించదగదు అన్న అంత అంశమంతుడు యోగీంద్రునికి నమస్కరించి, ఓ మహాముని, నీవు నాకు వరం ఇయ్యదలిస్తే నేను వరం కోరుచుంటుని. నేను నీచే వరం ఇయ్యబడటకు అర్హుడనైతే ప్రసన్నుడవై ఇచ్చటకు నీవే తగిన వాడవు. నీ యొక్క క్రోధాగ్నిచే దగ్ధులైన నా పితరులు నరకానికి పోవుదురు. అందు శాశ్వతంగా బహువత్సరాలుందురు. బ్రహ్మదండం చే శప్తులై హతులు అయిన వారికి పిండాదిక క్రియలు లేవు. పిండోదకములు లేక మహాముని, ఇహలోకమున పితృసాలోక్యం లేదు. ఇది శృతి కథితం. త్వత్ప్రసాదం చేవార్లకు అక్షయ స్వర్గలోకములగుగాక. ఈ వరం చే నేను కృతకృత్యుడనగదును. అందుకే వారి ఎడ ప్రసన్నుడవకమ్ము. వారికి స్వర్గం కలుగుటకు కారణం వచింపుము. భగవదీయమైన కోపం యొక్క వహ్ని నుండి వారికి ఉద్ధరణం ఎట్లు కలుగునో వచించము. అంత సుప్రసన్నమైన మనసుతో యోగీశ్వరుడైన కపిలుడు అతనితో ఇట్లనెను. ఓ వత్స, నరకం నుండి వారిని ఉద్ధరించడం నీకు సఖ్యం కాదు. పాపకర్మలచే వారు నరకమున వసించవలసి ఉన్నది. నీకు మనముడు ఉదయించే వరకు కాలంను ప్రతీక్ష చేయము. ఆ మనముడు మహామతి భగీరథుడు, సర్వధర్మార్థ తత్వవేత్త. అతడు పితరులైందలి అత్యధిక గౌరవంచే యంత్రితుడై అత్యద్భుతమైన తపస్సు ఆచరించి గంగానదిని తీసుకుని వచ్చును. ఆ గంగానది నీరము వారి గాత్రములందు ఎముకలయందు భస్మమందు ప్రవహించి నీ పితరులందరూ స్వర్గగతిని పొందుదురు. ఓ నృపనందన, గంగానది యొక్క మహత్యము భాగీరథి అని లోకమును విఖ్యాతి నందును. ఆ గంగాతోయ ప్లావితమైన అస్థిభస్మలోమనఖములు నరకం నుండి దేహిని అక్షయమైన స్వర్గలోకానికి చేర్చును. అందుకే నీవు వెళ్ళుము. నీకు భద్రమగుగాక. విచారించవలసిన పని లేదు. నీవు వెళ్ళి నీ పితామహనికి ఈ అశ్వంను సమర్పించము అనెను. జైమిని ఇట్లనెను. అతనికి నమస్కరించి తథేతి అట్లే అని పలికి మహామతి అంశమంతుడు ఆ మహర్షిచే అభ్యనుజ్ఞాతుడై సాకేత నగరానికి ఎగెను. తాత అయిన సగరుని చేరడం. అతనికి నమస్కరించి జరిగినదంతా యథాక్రమంగా మునివృత్తాంతం నివేదించెను. ప్రయత్నపూర్వకంగా తీసుకుని వచ్చిన తురగాన్ని అతనికి సమర్పించెను. ఇక చేయవలసినదేమి అని అడిగాను. ఓం శాంతి శాంతి శాంతి.